నిజమైన స్వేచ్ఛ అంటే ఎవరిపైన ఆధారపడకుండా ఏది అవసరం లేకుండా ఉండటమే. ధనం, సౌకర్యాలు ఇంకా కీర్తి ప్రతిష్టలు నీ మనసుని ఖైదీలా బంధించే ఉచ్చులు. అందరూ గౌరవమిచ్చేవాడిగా నటిస్తూ బ్రతకదు. భయం లేకుండా నీకు నిజమనిపించిన దానికోసమే బ్రతుకు. అదే జ్ఞానానికి సంకేతం. సామాజిక నియమాలను అనుసరించడం కోసం మనుషులు మంచివారిగా, జ్ఞానులుగా నటిస్తూ ఉంటారు. మనకు రెండు చెవులు, ఒక నాలుక ఎందుకున్నాయంటే ఎక్కువ విని తక్కువ మాట్లాడటానికి. అత్యంత మంచి చేసి కూడా అతి తక్కువ ఫలితం పొందేది కుక్కలు, తత్వవేత్తలు మాత్రమే. ప్రపంచం వెక్కిరించినా సరే సత్యం కోసం నిజాయితీగా, ధైర్యంగా జీవించడమే మనిషి అత్యున్నత గుణాలు. ఒక తెలివైన వ్యక్తిని కనుగొనడానికి మరొక తెలివైన వ్యక్తి అవసరం. రాజుకి తెలివైన సలహాదారులు ఉంటారు, కానీ ముందు అలాంటి వారిని గుర్తించగల సామర్థ్యం అతనికి ఉండాలి. నువ్వు ఇతరులను నిందించేటప్పుడు నిన్ను కూడా నువ్వు నిందించుకున్నప్పుడు నీకు నువ్వే గురువు అవుతావు. స్నేహితుడు అంటే రెండు శరీరాలలో నివసించే ఒకే ఆత్మ. ఒక సొంత ఆలోచన 1000 చెప్పుడు మాటల కంటే విలువైనది. ఇతర కుక్కలు తమ శత్రువులను మాత్రమే కరుస్తాయి, కానీ నేను వారి శ్రేయస్సు కోసం నా స్నేహితులను కూడా కరుస్తాను. ఎవరి మనోభావాలను నొప్పించని తత్వవేత్తల వల్ల ప్రయోజనమేమిటి? మనం ఒంటరిగా ప్రపంచంలోకి వస్తాము, మరియు ఒంటరిగా చనిపోతాము. మరి జీవితంలో మనం ఒంటరిగా ఎందుకు ఉండకూడదు? ధనవంతుని ఇంట్లో ఉమ్మివేయడానికి చోటు ఉండదు, అతని ముఖంపై తప్ప. అన్ని జంతువులలో మనిషి అత్యంత తెలివైనవాడు మరియు అత్యంత వెర్రివాడు. నాకు పిచ్చి పట్టడం కాదు, నీ తల నా తల వేరువేరు అంతే. హస్తప్రయోగంతో కామాన్ని తీర్చుకున్నంత సులువుగా బొడ్డుపై రుద్దుకొని ఆకలి తీర్చుకుంటే ఎంత బాగుంటుందో కదా.